హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. అంటే విద్యా వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉంది చెప్పడానికి కారణం నా వెనకాల ఉన్న నా బిడ్డలు అని చెప్పుకోవచ్చు. అంటే పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకునే స్కూళ్ళల్లో కావచ్చు, నర్సింగ్ కాలేజ్లలో కావచ్చు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అన్న సంద్రంగా మారిపోయింది నైటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా పిల్లలంతా మొదటి సంవత్సరం చదువుతున్న బిడ్డలు. తిండి లేక తిప్పలు లేక, కనీసం తాగుదామంటే నీళ్లు లేక, స్నానం చేద్దామంటే 4 రోజులుగా స్నానం చేయకుండా ఉన్న పిల్లల పరిస్థితులు చూస్తూ ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎన్నో వార్తా కథనాలు ఇచ్చాం ప్రిన్సిపాల్కు వ్యతిరేకంగా, కాలేజ్కి వ్యతిరేకంగా. అయినా వాళ్ళ ఆగడాలు ఆగడం లేదు. వీళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఇక ఈ చదవద్దు ఏమొద్దురా నాయన, మా పిల్లను మాకు పంపించండి, మా సర్టిఫికెట్లు మాకు ఇప్పించండి, ఎక్కడొక్కడ చదువుతాం, లేదు అంటే అవసరం అంటే కూలి పనికైనా పంపిస్తామని డిసైడ్ అయిండ్లా. అంటే వాళ్ళ కన్నీళ్ళు ఎంత ఎంత ఘోరంగా బాధపడితే ఆ తల్లిదండ్రులు ఆ స్థితికి వస్తూ ఉంటారు. మరి నిజంగా మైదీపట్నం హైదరాబాద్లో ఉండే నైటింగల్ ఈ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు, మరి ప్రిన్సిపాల్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు లేడు తెలంగాణ రాష్ట్రంలో. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఆ శాఖ. మరి ఆ శాఖ ముఖ్యమంత్రి అయినా పట్టించుకోడు. విద్యా వ్యవస్థను మొత్తమే పట్టించుకోరు. వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు ఎలా? ఒక ఆడపిల్ల చదువుకుంటే తన కుటుంబమే కాదు, తన కాళ్ళపైన తను నిలబడి కుటుంబానికి కూడా ఆసరగా ఉంటుంది. ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంటుంది ఆడపిల్ల. మగపిల్లలు చదువుకుంటే వాళ్ళ సమాజం బాగుపడుతుంది, కానీ ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇల్లు మొత్తం బాగుపడుతుంది అన్న ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. మరి నిజంగా ఎటు పోతుందో వ్యవస్థలు అర్థం కాదు. ఆ బిడ్డలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం కాలేజ్ రా, అసలు ఏం జరుగుతుంది? నైటింగల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ సార్. అక్కడ అసలు ఎట్లా అంటే మేము ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తే ఉస్మానియా కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఎట్లా అంటే ఇలా మీకు ఇంత పర్సెంట్ ఉంది, 90% ఉంటేనే మీకు కాలేజ్లో తీసుకుంటారంటే ఈ బ్రాంచ్ కూడా ఉస్మానియా అదే అనుకుంటా చెప్పారు. దట్ డే ఓన్లీ కాల్ చేసిన తర్వాతనే వెంటనే ఒరిజినల్ సర్టిఫికేట్స్ 5000 తీసుకొని రమ్మన్నారు సార్. వెళ్ళినాం కాలేజ్. ఇక కాలేజ్ చూడంగానే మా పేరెంట్స్ వద్దు ఈ కాలేజ్ ఇట్లుందనేసరికి సార్ తోటి మాట్లాడినాం. మా అడ్మిషన్ తీసుకుంది పరాక్షిత్ సార్, మేడం వాళ్ళ సన్. అయితే లేదు సార్, ఇక్కడ మేము జస్ట్ అడ్మిషన్సే తీసుకుంటున్నాం, పిల్లలందరూ అమీర్పేట్ అత్తాపూర్లో ఉంటారు అనుకుంటా చెప్పారు. అక్కడనే మొత్తము కాలేజ్ జరుగుతుంది, క్లినికల్స్ జరుగుతాయి అనుకుంటా అన్నారు. ఓకే బాగుంటుంది అనేసి మేము వచ్చేసరికి ఇక 1 మంత్ అయితే ఏ స్టడీ లేకుండే, ఏం లేకుండే, బుక్స్ కూడా లేవు. ఇప్పటికి మాకు బుక్స్ కూడా లేవు. ఇక మేము ఎన్ని మంత్స్ అవుతుంది నువ్వు జాయిన్ అయ్యి? 10th మంత్ సార్. ఇది 10 నెలలైనా పుస్తకాలు లేవు. అయితే మేము ఇక ఒకటేసారి మేడం ఫీజు పెంచేసింది. ఏమన్నా అంటే గవర్నమెంట్ నుంచి ఫీజు పెరిగింది అనుకుంటా చెప్పారు. మాకు ఎంతైనా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. ఒక సర్కులర్ వచ్చిందంటే గవర్నమెంట్ లోగో ఇక్కడ నుంచి వచ్చింది, లాస్ట్కి సిగ్నేచర్ ఆఫీసర్ది అనుకుంటూ ఉంటుండే. బట్ అక్కడ ఏం లేదు, జస్ట్ ఆ జిరాక్స్ కాపీ తీసుకొచ్చి వాల్ మీద అతికేశారు. మేడం ఇంత 60,000 కట్టాలా, 60,000 కట్టాలంటే మేడం అడిగితే కూడా ఏం చెప్పలేదు. జస్ట్ ఇక ఇంటికి పంపించారు. ఇంటికి పంపించి ఫీజు తీసుకొని రమ్మన్నారు. మేడం ఫీజు విషయంలో ఏ ప్రిన్సిపల్ అయినా సరే ఫీజు విషయంలో పేరెంట్స్ తోటి మాట్లాడారు. బట్ ఈ మేడం పేరెంట్స్ తోటి మాట్లాడదు. ఏదైనా సరే మాతోటి మాట్లాడుతుంది. మీరు చదువుకోవాలంటే ఫీజు కట్టాలా. ఇంకా పనులు కూడా చేశారు మా సీనియర్స్, మేమైతే చేయలేం. మా ఫ్రెండ్ తను తిన్న ప్లేట్ కూడా మా ఫ్రెండ్కి అడిగింది. తనకి గుడ్ మార్నింగ్ చెప్పాలా, స్లాంగ్ కూడా బాగుంటుంది మేడంది, వల్గర్గా మాట్లాడుతుంది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది మ్యామ్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇట్లా అట్లా అనేసి. ఇంకా మేము ఎస్సీ ఎస్టీ వాళ్ళు మనుషులు కాదా? ఏమో సార్, తను ఏమంటారు, మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అట్లా వస్తాయి, మీరు సంపాదించినాక ఏమైనా నాకు ఇస్తారా, మీకు ఒక మంచి భవిష్యత్తు ఉన్నది అనుకుంటా అన్నారు. గవర్నమెంట్ జాబ్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు రావట్లేదు, వీళ్ళ దోపిడీ మొత్తం అగ్రవర్ణాలే దోసుకుపోతున్నారు. ఇక మేము ఒకటేసారి పేరెంట్స్ని పిలిపించినాం. ఇట్లుంది డాడీ, మాకు ఇట్లా జరుగుతుంది, మేడం ఇంత ఫీజు అంటుంది, స్టార్టింగ్ ఏమో 35,000 అన్నది, ఇప్పుడేమో ఇంత అనుకుంటా. అంటే మా పేరెంట్స్ వచ్చారు. ఏ డాటర్కైనా సరే బాగాలేదంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడితే నేను రమ్మన్నా మీకు అది ఇది అనుకుంటా. పేరెంట్స్ తోటి కూడా మంచిగా మాట్లాడాలి. ఇక మేము పిఎస్కి పోయినాం. హాస్టల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా పిఎస్కి వచ్చి కేసు చేశారు. సీనియర్స్ కూడా అన్నారు, అరే చెల్లె బాగుండదురా కాలేజ్, మీరు వెయ్యండి, మీ స్కాలర్షిప్కి ఇంకా మీరు ఫింగర్ ప్రింట్ పెట్టలేరు, స్కాలర్షిప్స్ రావు, మీరు బయటికి వెళ్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీ వల్ల మా ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనుకుంటా మా సీనియర్స్ అన్నారు. బట్ మేము ఈ ప్రాబ్లంకి వచ్చినాం. వాళ్ళు లోపల చదువుకుంటున్నారు, జస్ట్ 5 మెంబర్స్ సీనియర్స్ మాతోటి బయట ఉన్నారు, మిగతా లోపల ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే మా ఫస్ట్ ఇయర్ ఇంకో 1 ఇయర్ అయిపోతే 3rd ఇయర్ అయిపోతుంది అనుకుంటా అంటున్నారు. వాటర్ లేవు, ఫుడ్ లేదు, వాష్రూమ్స్ గలీజ్గా ఉంటాయి. వాష్రూమ్లో బోర్ ఖరాబ్ అయినా కానీ ఇలా వేసిర్రు.
అది చేసింది ఇది చేసింది, ఒక స్లాంగ్ బాగుండదు, వాష్రూమ్స్ మేమే కడుక్కోవాలా, క్లీనింగ్ మేమే చేసుకోవాలా. నర్సింగ్ స్టూడెంట్స్ అన్నప్పుడు క్లీనినెస్ అనేది మొత్తం మీరే చూసుకోవాలి, మీరు చూసుకోర్రా అనుకుంటా అన్నది, చేసుకోవాలి అనుకుంటా అని అంటుంది. ఫుడ్ బాగుండదు. మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2కి ఫిల్టర్ వాటర్ వస్తే 4 క్యాన్స్ వస్తాయి. 60 మెంబర్స్కి 4 క్యాన్స్. ఇవాళ ఆఫ్టర్నూన్ వస్తే మళ్ళీ నెక్స్ట్ తాగడానికి నీళ్లు కూడా అవే అవే అయిపోతే కథం ఇక 4 క్యాన్సే వస్తాయి. ఇవాళ ఆఫ్టర్నూన్ 2కి వస్తే సార్ మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ 2కే వస్తాయి. ట్యాంకర్ బోర్ ఖరాబ్ అయితే ట్యాంకర్స్ కూడా తెప్పించింది మేడం. తెప్పిల్లగానే ఆ 1 ట్యాంకర్ 1 వీక్ యూజ్ చేయాలి 60 మెంబర్స్. వాష్రూమ్స్ గలీజ్గా అన్ని గలీజ్. మేడంకి అడిగితే మేడం ఏం ఆన్సర్ చేయదు అసలు. మేడం కాలేజ్కే రాదు. థ్యాంక్ యూ సార్. అసలు ఒక రోజు మా పేరెంట్స్ సండే రోజు మా పేరెంట్స్ వచ్చారు సార్ మమ్మల్ని చూడడానికంటని. ఆ రోజు వచ్చినప్పుడు ఏమైందంటే అసలు మేము స్నానం చేయలేదు. ఆల్రెడీ మేము బయట నుంచి బకెట్ మోసుకుంటూ వస్తే బయట నుంచి ఎందుకు వాటర్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు పక్క బిల్డింగ్కి వెళ్ళి వాటర్ని వాళ్ళని పర్మిషన్ అడిగి మాకు ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉంది వాటర్ ఇయ్యరా అని వాళ్ళ పర్మిషన్ అడిగి వాటర్. దుర్గా భవాని మంచిగానే చేస్తున్నారు. మానస మేడం 2 పేర్లు ఉంటాయి ఆమెకి. దుర్గా భవాని మీద కేసు అయిందని మానస మేడం అని పేరు మార్చుకుంది. మారు పేరు వచ్చింది ఆమెకి, మానస మేడం. ఆ రోజు మా పేరెంట్స్ వస్తే మేము బకెట్ మోసుకొస్తుంటే మా పేరెంట్స్ చూసి ఏమైందంటే వాటర్ వస్తలేవు 3 days అవుతుంది మేము స్నానం చేయక అంటే, ఏమైంది మేడం ఇట్లా అని మేడం కాల్ చేస్తే మా డాడీ వచ్చారు. మా డాడీ వచ్చి అడిగితే ఏమంటుంది కదా మీరు ఏం చేసుకుంటారు వేసుకొని, గేట్ బయటనే మాట్లాడుతుంది, గేట్ అవతలు కూడా కాదు. మా పేరెంట్స్తో వల్గర్గా మాట్లాడుతుంది. అసలు వల్గర్ లాంగ్వేజ్, అసలు పేరెంట్స్ తోటి మాట్లాడే పద్ధతే కాదు అసలు. అట్లా మాట్లాడి తీసుకెళ్తావా తీసుకెళ్ళు, వీడియో తీసుకుంటే వీడియో బట్టలు ఇప్పాలా వీడియో తీసుకుంటావా, అట్లా గలీజ్గా అసలు ఆమె ప్రిన్సిపాల్ మేడం, ఆమె వే ఆఫ్ టాకింగ్ అసలు బాగుండదు. ఇంకా మాకు మీటింగులు పెట్టాలంటే నైట్ 12 o'clockకి 1 o'clockకి. ఎందుకు సమయం సరిపోతలేదు ఆమెకు డే టైంలో అసలు ఆమె కంటికి కూడా కనిపించదు. ప్రిన్సిపాల్ అంటే కాలేజ్లో ఉండాలి కదా డే టైంలో. అసలు ఆమె ప్రిన్సిపాల్ అసలు ఉండదు, అసలు ఆమె క్యాబిన్ ఉండదు, ప్రిన్సిపాల్ అసలు ఉండదు. మా సర్టిఫికేట్స్ కూడా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఇంత నీకేం జరుగుతుందిరా అక్కడ? కాలేజ్ ఏం బాగా మా పేరెంట్స్ పూర్, అది రియల్ చెప్పాం పూరు. మాది అంటే మేము ఇద్దరం ఒకటేసారి జాయిన్ అయినాము. అది మాకు ఏం చెప్పారు, ఉస్మానియా ప్లేస్మెంట్ సీటు గోల్డెన్ ఆపర్చునిటీకి రావడం. మేము అడిగినాం స్టార్టింగ్ కాలేజ్ క్యాంపస్ ఏం బాగాలేదు మేడం అంటే, మీరు అడ్మిషన్ ఇక్కడ తీసుకుంటారు అంతే, కాలేజ్ అమీర్పేటలో ఉంటుందని చెప్పారు. మా పేరెంట్స్ నెక్స్ట్ డే జాయిన్ అయిన 1 monthగా 3 monthsకి పిలిచింది కాలేజ్కి, December 8కి పిలిచింది. ఆ టైంలో అడిగారు మనం క్యాంపస్ ఏదో అడ్రస్ పంపండి అక్కడికి వస్తాము అని. అడ్రస్ ఇప్పుడు అక్కలోకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయినాక షిఫ్ట్ చేస్తాము అన్నారు. వచ్చినాక కూడా బుక్స్ ఇట్లా ఏం లేవరకు వచ్చినాక షిఫ్ట్ చేస్తా అన్నారు. ఏం లేవు క్లినికల్స్కి. ఏమంటే ఇయర్ క్లినికల్స్ ఏం లేవు మీకు, బుక్స్లో ఏం లేవు. పేరెంట్స్ కూడా అడిగిర్రు ఏంది మనీ పంపుతుర్రు, ఫీ ఎన్నిసార్లు అడిగినా అంతే. అట్లుంది సిచ్యువేషన్. అంటే ఒక్కటేసారి ఏమనంటే మీది ఏ క్యాస్ట్ అన్నది, ఎస్సీ అంటే మీ బతుకులేంది అసలు, ఎస్సీ ఎస్టీ మీ మనుషులం కాదు. అప్పుడే పోయి కేసు పెట్టాలి గాను. ఆ టైంలో ఒకరు ఏం లేదు, మేము అందరం ఏంటంటే చూసినాము క్లినికల్స్ పంపుతా అని చెప్పింది. అప్పరకు చూద్దాం పంపేదాకా వెళ్తాం కదా, ఇక్కడ ఏంది ఉండేది అంటే మేడం అంటే 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి వస్తుంది నైట్ టైంలో మీటింగ్ పెడుతుంది. ఒకసారి ఏంది మళ్ళీ వాష్రూమ్స్ ఏం క్లీన్గా లేవు, వాటరు స్నానాలు ఇక 1 week ఒకసారి ఇట్లా చేస్తాము. కొన్నిసార్లు స్నానాలు లేవు అసలు మాకు. ఇక సిటీలు ఉంటే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి కాలేజ్కి వచ్చినాము. ఆ టైంలో ఏం చెప్తే వాటర్ బయట నుంచి తీసుకోండి. ఆ టైంలో సమ్మర్లో ఉంటాయి కదా, ఇక ఆ టైం వాటర్ చివరికి ఏం కోరుకుంటున్నావు? సర్టిఫికెట్స్ కావాలి మాకు. అంటే ఇయర్ లాస్ అవుతుంది కదా నీకు, లాస్ అయినా ఫ్యూచర్ లేదు. వేరే కాలేజ్కి వెళ్ళడానికి ఉంటుందా? సెకండ్ ఇయర్ వేరే కాలేజ్, మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి అంటే 1 year సాక్రిఫైస్ అయినా మంచిదే కానీ కాలేజ్లో చదవలేరు ఇక. ఓకే, మాట్లాడతారా? మాట్లాడవాలి తీసుకోండి సార్. మేము బయటికి వచ్చి మ్యాక్సిమంగా 10 months మేము తిరగని ఆఫీస్ అంటూ లేదు. డిఎంఓ ఆఫీస్, డిహెచ్ఈ ఆఫీస్ ప్రతి ఒక్కటి ఎక్కడ పోయినా మాకు సొల్యూషన్ లేదు. ఆఖరికి ఆ గవర్నమెంట్ దగ్గరకు పోయినా సరే కానీ ఆ మేడం గవర్నమెంట్ మీదనే ఉంది ఇంకా రావాలి. ఆల్మోస్ట్ ఆ రోజు ఏంటంటే మేడము వీళ్ళకు హాల్ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో మేము చూస్తాం, క్యాన్సిల్ చేస్తాం అది అంటే మేడం వెంటనే చూసే కన్ఫర్మ్ అయిపోయింది, మీరు కూడా రాస్తారంటే మేడం మేము ఏం రాయాలి, మాకు క్లాసెస్ లేవు అది లేవు అంటే మరి ఎట్లా అమ్మా అంటే మేడం మీ చేతిలో ఉంది మాకు టైం లేదు అట్లా ఇట్లా అంటే మేడము సరే మా ప్రయత్నం అయితే మేము చేసినామమ్మ మొత్తం పైనుంచి వస్తుంది అనగానే మొన్న డిఎంహెచ్ ఆఫీస్ నుంచి మేము రిటర్న్ అయినాం సార్. యాక్చువల్గా మాది నిజామాబాద్, మేము నిజామాబాద్ నుంచి మేము 3 friends జాయిన్ అయినాము. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది ప్రాబ్లం వల్ల, నాతోనే ఇంటర్ చేసింది ఆమె. ఇప్పుడు మ్యాక్సిమం నిజామాబాద్ నుంచి 10 months పిచ్చోల్లాగా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూనే ఉన్నాం. మాకు ఒక సొల్యూషన్ అంటూ లేదు. ఒకసారి మేము 3 friends ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిస్తే ఆమె ఎట్లా మాట్లాడిందంటే ఆల్మోస్ట్ అక్కడ ఎమ్మెల్యేస్ అందరు ఉన్నారు,
వాళ్ళు మా ముగ్గురు పేరు చెప్పగానే వాళ్ళు ఒక పెద్ద ఇది చిల్లరగాలు బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతారని రూడ్గా మాట్లాడింది సార్. అక్కడ మాకు వాల్యూ లేకుండా అయిపోయింది. అది స్టూడెంట్స్ కాకుండా చీపా చూసారు. ప్లస్ ఆ కాలేజ్ని చూస్తే ఏంటంటే బయట వాళ్ళు విజిల్ కొట్టుకుంటా రెడ్ లైట్ ఏరియా లాగా చూస్తారు మమ్మల్ని. బకెట్లు పట్టుకొని బయట రోడ్డు మీద పోతే ఒక్కొక్కరు ఒక వేలో చూస్తారు సార్. మాకు అక్కడ చెప్పుకోలేకపోతాం సార్. పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారని లోపల కుమిలిపోయి ఇది అయిపోతాం. బట్ సార్ మాకు ఎట్లయినా సర్టిఫికేట్ రావాలి ప్లీజ్, దయచేసి మాకు సర్టిఫికేట్. అరే ఆడపిల్లల ఏడుపులు మంచిది కాదురా నాయన. మీకు ఎంత పెయిన్ఫుల్గా ఉంటే ఆడపిల్లలకు ఏడుపు వస్తుంది. చదువుకునే పిల్లలు మీకు రెడ్ లైట్ ఏరియా లాగా కనిపిస్తున్నారా? సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి కదా మీకు. అయినా సార్ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ దగ్గర కూడా పోతే అసలు మాకు వ్యాలినట్టు చూస్తున్నారు. కానీ ఈవెన్ దో మినిస్టర్ గారు ఇంతమంది ఆడపిల్లలు వస్తున్నారు మాట్లాడదామని కూడా చూస్తలేరు. ఎన్నిసార్లు తిరిగినాం రిటర్న్ అయినాం. మేము ఈ ఆడపిల్లలు ఉన్నామనేసి మా అన్న వాళ్ళు కూడా వెళ్తే కూడా మా అన్న వాళ్ళతో కూడా కలవలేరు. సరే రేపు చూస్తా ఎల్లుండి చూస్తా అంటారు. కానీ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ కూడా ఏం కేర్ చేస్తారు? ఇదేనా సార్ గవర్నమెంట్? అసలు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అసలు ఏం అర్థమవుతుంది? ఒక వర్గం మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు చదువుకోలేక ఎన్నో ఇబ్బందులు పడి కనీసం పేద బిడ్డలు ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల బిడ్డలు కనీసం చదువుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడదామని ఎన్నో కష్ట నష్టాల కూర్చి వాళ్ళు బయటికి వస్తే కనీసం వాళ్ళ చెవులల్లో కానీ మెడలల్లో కానీ కనీసం పావులెత్తు బంగారం ఉందారా? సిగ్గు అనిపిస్తలేదు మీకు కొంచెమైనా? ఎందుకుంటున్నారు? ఆ జాతిలో పుట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయినలు కదా. ఎందుకు మీరు ఎందుకు చేస్తున్నారు ఇటువంటి? మీ బిడ్డలకు కూడా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లు అప్పుడే ఎస్సీలు గుర్తుకొస్తారు, ఎస్టీలు గుర్తుకొస్తారు. ఎలక్షన్ తర్వాత మీరు రెడ్డి రావులాగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ బిడ్డల కన్నీళ్ళ గోస మీకు తగలదా? ఎందుకు? అరే ఆడబిడ్డలు 10 నెలల నుంచి కలవని అధికారి లేడు, కలవని రాజకీయ నాయకుడు లేడు అంటే వాళ్ళ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరకదా? ప్రభుత్వ విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసి అణగారిన బిడ్డలు ఇంకా అణగారినగా ఉండాలి, మా బిడ్డలు మాత్రం విదేశాల్లో చదువుకోవాలని ఈ కుట్రలు ఎందుకు రా నాయన మీకు? ఆ నైటింగల్ కాలేజ్ ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నదో ఆమెను ఇమ్మీడియట్లీ ఆమె పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఈ బిడ్డలకు ఆమె అన్న మాటలకు ఎటుపోతుంది వ్యవస్థ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ శాఖ విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది. ఈ వీడియో మీకు కూడా అటాచ్ చేస్తాం, జిల్లా కలెక్టర్కు అటాచ్ చేస్తాం, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అటాచ్ చేస్తాం. ఇప్పటికైనా వీళ్ళు చదువుకోలేని పరిస్థితి ఉంది. కాలేజ్లో కనీసం తాగడానికి నీళ్లు, వాష్రూమ్ పోదామంటే నీళ్లు, స్నానం చేయలేని పరిస్థితి, 10 నెలలైనా కూడా పుస్తకాలు ఇవ్వని పరిస్థితి. ఫీజు మాత్రం కట్టాలి పేరెంట్స్. ఫీజు మాత్రం ముందే తీసుకుంది కానీ సవలతులు లేవు. బకెట్లు పట్టుకొని పోతా ఉంటే ఆ అవమానాలు గురవుతా ఉన్నారు ఆడపిల్లలు. కడుపు మండిన పేరెంట్స్ ఏం చేస్తారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. చివరికి ఈ ఆడపిల్లలు మిమ్మల్ని కొట్టేదాకా తీసుకొచ్చుకోకండి కాలేజ్లో. వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఇయర్ లాస్ అయినా మంచిదే. కానీ ఇటువంటి దరిద్రం చదువు మేము చదవమని కోరుకుంటున్నాం. అంతేనా బిడ్డ? ఇంకేమైనా చెప్తారా? సర్టిఫికెట్స్ మాకు కావాలి సార్. మా సర్టిఫికెట్స్ మాకు కావాలి. మేము వేరే దగ్గర చదువుకుంటామా నెక్స్ట్ ఆప్షన్ అది. మా సర్టిఫికెట్ మాకు ఫస్ట్ కావాలి. బయట వాటర్ తీసుకొస్తుంటే వాళ్ళు ఎంత గలీజ్గా మాట్లాడారు. అసలు మేము మా పేరెంట్స్తో కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే మాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ అట్లుంది కాబట్టి మా సిచ్యువేషన్కి మేము వాటర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు అంత గలీజ్గా మాట్లాడినా ఇప్పుడు మేము పేరెంట్స్తో చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారేమో అన్న రీజన్తో ఒక్కరోజు కూడా చెప్పలే నేను ఇప్పటి వరకు కూడా. మా సర్టిఫికేట్స్ మాకు ఇస్తే మేము వేరే దగ్గర చదువుకుంటామా మా ఇష్టం. ఇంకా మేము సెకండ్ ఆప్షన్ అది మాకు కావాలి. మా సర్టిఫికేట్స్ అంతే. ఇంకా వాళ్ళ సర్టిఫికెట్స్ ఇచ్చి కొంచెం ఆడపిల్లలకు అండగా ఉండండి. ప్రభుత్వం ఇంతమంది 32 మంది పిల్లల జీవితాలకు సంబంధించిన ఇష్యూ ఇది. వాళ్ళు నిజంగా చదువుకొని బాగుంటే ఎంతోమంది రోగులకు మంచి చేస్తారు వాళ్ళు. ఆ అవకాశం వాళ్ళకు కల్పించండి. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే ఆస్కారం ఉంటుంది. తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి ఒక తరం అంతా చదువుకోకుండా ఉండి మొదటి తరంగా చదువుకుంటూ ఉన్నారు పిల్లలు.
వాళ్ళకి అండగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ నైటింగేల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పైన 110% మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.